మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విన్ 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో వారి తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే అది ఏ విషయమైనా కావచ్చు. అంటే అది ఆరోగ్యపరమైన విషయాలు కానీ, వాగ్దానాలు కానీ, ధనం విషయం, ఇతరులకు ధనం ఇచ్చే విషయం, కుటుంబ వాతావరణం, అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి కానీ, లేకపోతే మీకు ప్రియమైన వారి కుటుంబంలో వారికి సంబంధించి కానీ ఖర్చులు, అలాగే వారికి ఏదైనా విలువైన వస్తువులు కొనివ్వడానికి కూడా ఖర్చులు లాంటివి మొదలైన దానికి ఆస్కారం అనేది మనకి కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, మీ వ్యక్తిగత ఆకర్షణ, అలాగే మీ ఆలోచనలు అన్నీ కూడా అనుకూలంగా ఉండేట్టు, అలాగే మీరు ఆశించిన విషయాల్లో విజయం సాధించే విధంగా అనుకోని అవకాశాలు రావడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా ఈ రోజున మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఖర్చులు అనేవి, అంటే ఇంతకుముందు మీరు చేసిన రుణాలు ఏదైనా ఉంటే చెల్లించడానికి కానీ, లేకపోతే ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల్లో, వైద్య సంబంధమైన విషయాల్లో, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాల్లో, అలాగే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించి ఏదైనా ఫీజులు కట్టే విధానంలో కానీ, ఇలాంటి వాటిల్లో, అలాగే ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి మొదలైన వాటి రీత్యా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి వీలైనంత వరకు మీరు మీ ఆలోచనలు ఎక్కువ శాతం మీ యొక్క సంతానానికి సంబంధించి, మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఉండడం బట్టి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఆలోచించి ఖర్చులు చేసే విధంగా మీకు కొంతవరకు అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఆలోచనలు ఇన్వెస్ట్ చేసి మీ యొక్క క్రియేటివిటీని ఎలా పెంచుకుంటూ ముందుకెళ్ళాలి అన్న విధానంలో కూడా ఆలోచనలు అధికంగా చేసుకుంటారు.